తెలంగాణలో రీసెంట్‌గా అంటే 8 అక్టోబర్‌న 3 దగ్గు సిరప్పుల పైన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మన ఓన్లీ తెలంగాణలో కాదండి. కేరళ, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో కూడా ఈ దగ్గు సిరప్పుల పైన బ్యాన్ విధించింది. ఎందుకంటే దీంట్లో డైఇథిలిన్ గ్లైకాల్ ఉండటం వల్ల ఈ దగ్గు సిరప్ తాగటం వల్ల చిన్న పిల్లల కిడ్నీలు పాడైపోయి చాలా మంది చనిపోయారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మినిమం 25 మంది పిల్లలు చనిపోయారు. అలాగే మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో బ్యాన్ చేసినటువంటి సిరప్పులు ఏంటంటే కోల్డ్ రిఫ్, రీలైఫ్, రెస్పీ ఫ్రెషర్ ఈ 3 దగ్గు సిరపులను బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మామూలుగా ఈ దగ్గు సిరపులను పేరెంట్స్ ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చి పిల్లల గొంతులో పోసింది కాదండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు దీన్ని రెఫరెన్స్ చేయటం వల్ల తల్లిదండ్రులు దీన్ని వాడటం వల్ల చాలా మంది పిల్లలు అంటే 25 మెంబర్స్ పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయారు. కాబట్టి ఈ సిరప్పులు ఎక్కడున్నా సరే మీరు వాడకండి. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు 100 సార్లు ఆలోచించి తీసుకెళ్ళండి.